సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో మోదీ ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో హత్రాస్ జిల్లాలో నిన్న ఒక డేరా బాబా లాంటోడు ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి లక్షలాది మంది వెళ్ళారు. ఆ లక్షలాది మందిలో తోపిస్లాట్లో ఆ గేటు తీసినప్పుడు దాదాపు లేదంటే 122 మంది చనిపోయారు. ఈ 120 మంది చనిపోయినటువంటి వాళ్ళకు ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండు. ఎందుకంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? లక్షలాది మంది జనాన్ని మీటింగ్ పిలిచి శివుడి పేరు మీద దేవుడి పేరు మీద పిలిచి ఆ భక్తులని కాళ్ళతో తొక్కి చంపేశారు. ప్రభుత్వం ఏం చేస్తున్నది? 120 మంది చనిపోవడం అంటే ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఎవరైతే ఆ ఉత్తరాది జిల్లాలో పోలీస్ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో జిల్లా ఎస్పీతో సహా అందరూ కూడా సస్పెండ్ చేసి న్యాయ విచారణ జరిపించాలి. ఇలాంటి ఘటనలు మరోసారి భారతదేశంలో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి. 100 మంది చనిపోవడం అంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటి ఘటనల మీద ఎందుకు న్యాయ విచారణకు ఆదేశించలేదు? న్యాయ విచారణకు ఆదేశించారు, తుత్తు మంత్రంగా కాదు. ముందు అక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా? అలాగే ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారా? ఇవాళ డీరా బాబో అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేయలేదు. దాన్ని అరెస్ట్ చేయకుండా నిర్వాహకుల మీద 5 మీద 6 మీద కేసు పెట్టి దులిపేసుకుందామని చూస్తున్నారు. మరొకసారి దేశ చరిత్రలో ఇది మరవని మచ్చ కాబట్టి అలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.